హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ స్టైల్‌లో బగారా రైస్ చేయడానికి ముందుగా బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఈ విధంగా హోల్ గరం మసాలాని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇవి మసాలా అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని చీలి దీంట్లో వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజులో ఉండే ఆనియన్‌ని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర, పుదీనాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇవి ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీనికి తగ్గట్టు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 ½ గ్లాస్ రైస్‌ని తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్‌ని యాడ్ చేశాను. దీంట్లో కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, అలాగే సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేవి బాగా బాయిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. చూడండి, వాటర్ అనేవి బాయిల్ అయిపోయాయి కదా! ముందుగా నానబెట్టుకున్న 1 ½ గ్లాస్ రైస్‌ని దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బగారా రైస్ అనేది చికెన్‌లో అయినా, ఏ నాన్ వెజ్ డిష్‌లో అయినా కూడా ఈ రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్‌గా కూడా కుక్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఫైనలీ ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. దీనికి కొంచెం దమ్ పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట. వాటర్ లేకుండా బాగా డ్రైన్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. నాన్ వెజ్‌లో తింటే సూపర్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.